నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెళ్లకూరులో బగ్గుమన్న రాజకీయ కక్షలు తమపై దాడులు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో వైకాపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. పోలీసులతో చర్చించిన కిలివేటి సంజీవయ్య. మంచి మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటా. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన తాజా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంతో పాటు పాత విద్యా విధానాన్ని అమలు చేయాలని గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ నాయకులకు స్పష్టం చేసిన తాజా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. పెళ్లకూరు మండలంలో రాజకీయ వివాదాలు బగ్గుమన్నాయి. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రధాన పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీడీపీ విజయం సాధించడంతో విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పలువురిపై వైకాపా నాయకులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైకాపా వర్గీయులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిరసన చేపట్టారు. అదే సమయంలో తాజా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అక్కడ చేరుకుని అక్రమ అరెస్టు తగదంటూ పేర్కొన్నారు. పెళ్లకూరు మండలంలో రాజకీయ దాడులు గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్నాయి. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్న టీడీపీ నాయకులపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారంటూ రఫీ ఆరోపించడంతో కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వైకాపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన చేపట్టారు. టీడీపీ నాయకులు కూడా దాడులు చేస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలేదంటూ వారు పోలీసులను ప్రశ్నించారు. ఇరు పక్షాలను విచారించి కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీ వారిని కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీస్ స్టేషన్ కు చేరుకొని వాగ్వివాదానికి దిగారు. టీడీపీ విజయాన్ని ఓర్వలేక వైకాపాకు చెందిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. తాము వివాదాలకు దిగలేదని వారు పోలీసులకు తెలిపారు. కు పైగా మెజార్టీతో గూడూరు నియోజకవర్గ ప్రజలు తనని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటానని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తానని తాజా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని గమలపాలెంలో ఏర్పాటై ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాజా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. వారి రుణం తీర్చుకోలేనిది అని పేర్కొన్నారు. మేము ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టమని, అలాగే టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వదిలేది లేదన్నారు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామని, అధికారులు న్యాయబద్ధంగా విధులు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘం మరియు మండలాల్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని,
వైకాపా నుండి వచ్చేవారిని టీడీపీలో చేర్చుకోబోమని ఆయన వివరించారు. శాంతియుత వాతావరణంలో గూడూరు నియోజకవర్గాన్ని అందరూ కూడా నాయకులు కార్యకర్తలు తీసుకోపోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ గూడూరులో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. బెదిరింపులు, మాట్లాడితే కొట్టడాలు, లేకపోతే కత్తిపోట్లు. దయచేసి పోలీసు వారికి తెలియజేస్తున్నాను, ఈ రౌడీలంతా ఖచ్చితంగా ఏరిపారాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా గూడూరులో రౌడీ అనేవాడు ఉండకూడదు. ఉంటే మారండి, మంచిగా రాండి. అంతేకాని మీ రౌడీ ఏజాలు నా గూడూరు నియోజకవర్గ చూపిస్తే మాత్రం మీ సంగతి తేలుస్తా అని చెప్పి రౌడీలకి మరొకసారి హెచ్చరిక చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పక్కంతా సిలికా ఉంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్. ఎవడు తాతలు ఎవడు తండ్రులు సంపాదించింది కాదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్స్, పేదవాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ కూడా. వాటి ఎండిపోయిన సమగ్రమైన దర్యాప్తుకి ఖచ్చితంగా ఆ ఎంఆర్ఓకి లెటర్ ఇస్తున్నాం. ఖచ్చితంగా దర్యాప్తు చేస్తాం. ఆ ఎవరు భూములో వాళ్ళకి అప్పచెప్తాం. మున్సిపల్ మీటింగ్ కూడా ఒకటి పెడుతున్నాం. మా కౌన్సిలర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఖచ్చితంగా గతంలో మున్సిపాలిటీలో ఏ అవినీతి జరిగిందో అవన్నిటిని కూడా బయటికి తీస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈరోజు జగన్న కాలనీలు ఎంత శాంక్షన్ చేశారు, ఎన్ని శాంక్షన్ చేశారు, ఏ విధంగా జరిగింది, దాని లెవెలింగ్ ఏ విధంగా జరిగింది, ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, అవి కూడా టోటల్ వివరాలు కూడా మాకు ఇవ్వాలని చెప్పి హౌసింగ్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. అట్లాగే ప్రతి దగ్గర ముఖ్యంగా వాలంటీర్స్, సచివాలయాల్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది, అలాగే వాలంటీర్స్ ఎవరు ఏ విధమైన తప్పుదేం చేశారనేది కూడా మేము క్షుణ్ణంగా ఈరోజు తెలుసుకుంటున్నాం. ప్రతి వార్డులో ప్రజల్ని మా పార్టీ నాయకులను అడుగుతాం, వాలంటరీ పరిస్థితిని అడుగుతాం. వాళ్ళు చెప్పిన తర్వాతే మళ్ళీ వాలంటీర్ల నియామకం తప్ప ఎవరు చెప్తే ఇక్కడ ఇన్నే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే భవిష్యత్తులో కూడా గూడూరు నియోజకవర్గం కనీస సంపద ఉంది, ఇటు దోచుకుందామని చెప్పి ఇతర నియోజకవర్గాలు వచ్చినా కానీ ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. హరిజన వాళ్ళలో నా ఇంట్లో ఉంటున్నా, నెల్లూరులో నా ఇల్లున్నా కానీ హరిజన వాళ్ళు ఉంటున్నా. నేను గెలిచిన తర్వాత ఇంకో ఇల్లు తీసుకొని సొసైటీకో వ్యవసాయం నేను పోలా. కాబట్టి పేదవాళ్ళ విషయాలు నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఏ పేదవాడు వచ్చినా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా వార్డులో ఉన్నటువంటి మా కౌన్సిలర్స్, మా ఇన్ఛార్జీలు వాళ్ళకు కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా ఈరోజు అన్ని ఓట్లు వచ్చాయంటే మా వాళ్ళు పేదవాళ్ళకి ఎంత దగ్గరగా ఉన్నారో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకటి గాలి వస్తుంది, నేను కాదంటే గాలి కాదేడా. మా వాళ్ళు కూడా మా వార్డులో కానీ మా మండలాల్లో కానీ మా నాయకులు ప్రజలతో సన్నిహితం వల్ల ఈరోజు ఈ విధమైన మార్పు వచ్చింది చెప్పి. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, లీలావతి, శివకుమార్, వెంకటేశ్వర రెడ్డి, పిట్టి నాగరాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 177 రద్దు చేయాలని, పూర్వస్థితిలో మాదిరిగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వ్యవస్థను కొనసాగించాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 177 జీవోను రద్దు చేయాలన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను కొనసాగించాలని, అలాగే పాఠశాలల విలీనం రద్దు చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఆర్థిక బిల్లులు వెంటనే చెల్లించాలని, విద్యార్థులు చదవగలిగిన బోధనా మాన్యం వారికి నచ్చిన విధంగా ఎంచుకునే సౌలభ్యం కల్పించాలని వారు వివరించారు. మన రిక్రూట్మెంట్ ఏ విధంగా చేశారు, తెలుగు మీడియం పేరుతో మనం రిక్రూట్ చేశారు. ఆ రికగ్నిషన్ మార్చకుండా మన రిక్రూట్ చేసిన దాన్ని మార్చకుండా మొత్తాన్ని అటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఉండేదాని కోసం ఇప్పుడు మీడియం అనేది పేరు ఆన్లైన్ లో లేకుండా చేశారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనే ఆప్షన్ కూడా లేదు. ఈ కుట్రను అర్థం చేసుకుంటేనే మనం ముందుకు మిత్రులారా, ఈ కుట్రను అర్థం చేసుకునేట్టు ఉంటారు. మీడియం పోయిన దాని వల్ల స్కూల్స్ ఎఫెక్ట్ ఏమైంది, విలీనం చేసిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయింది, ఈ జాబ్ ప్యాటర్న్ మార్చిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయిందని కూడా మనం సింపుల్ గా ఒక్కో స్కూల్ సర్వే చేసి
యూటీఎఫ్ తిరుపతి జిల్లా శాఖ మధ్యంతర కౌన్సిల్ సమావేశాలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మన జూన్ 4వ తేదీన దేశంలోనూ రాష్ట్రంలోనూ ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రజలు చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని పార్టీలను గెలిపించడం, ఓడించడం చేశారు. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు రాజ్యాంగాన్ని మారుస్తామని, అలాగే వికసిత భారత్ అని చెప్పినా సరే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ యొక్క ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని 240కి ఇచ్చారు. అదే సందర్భంలో ఇండియా కూటమికి కొంత మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ పార్టీ కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పరచలేని పరిస్థితి పార్లమెంటు ఎన్నికలు తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు పాలక పార్టీకి ఉన్నటువంటి గవర్నమెంట్లో అనేక విధానాలు, నిరంకుశ విధానాలు అనండి అవసరం ఉంది. ఈ సందర్భంలో ఈ అవసరాన్ని ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్లో మరి ప్రభుత్వంలో చేరతారా చేరకపోయారా వాళ్ళ పార్టీ విషయం కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, అట్లానే రాజధాని విషయంలో నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక హోదా కావచ్చు, అలాగే అనేక రకాల అమౌంట్లు, ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా రాబట్టేలాగా ఈరోజు గెలిచినటువంటి రాష్ట్ర పార్టీలు నిర్ణయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, విద్యారంగానికి సందర్భంలో ఇప్పుడు గెలిచినటువంటి టీడీపీ కానీ జనసేన కానీ చెప్పిన మొదటి మాట మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. 20,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే మెగా డిఎస్సీ వేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని, రాబోయే ప్రభుత్వాన్ని మేము కోరేది. రెండో సందర్భంలో ఈ విలీన తరగతుల్ని రద్దు చేసి ప్రతి గ్రామంలో 5 టీచర్లు మంచి ప్రాథమిక పాఠశాలని పెట్టి అది మాతృభాషలోనే బోధన ఉండేలాగా చూడాలని మా రెండో పాయింట్. మూడోది, ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి, నాయకులు సుధీర్, వాసుదేవరావు, నాగేశ్వరరావు, రవి, మురళీసింగ్, ప్రాణేష్, వరప్రసాద్, మురళీమోహన్, విజయమోహన్, గురునాథం, బాలసుబ్రహ్మణ్యం, రాజశేఖర్, నిర్మల, నాకోటేశ్వరరావు, శేఖర్, శ్రీదేవి, రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తనను మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెంకటగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. గెలుపు ఓటములు ఉంటాయి, ఎవరైనా కానీ ఒక్కరే గెలుస్తాం. కాబట్టి దానికి ఒకరు బాధపడచ్చు, ఒకరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే నాయకుడు. ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనులు మనం అంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు. అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయలేదు. ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ తీసుకుంటాను. రామ్ కుమార్ రెడ్డి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకుందని కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని కాన్సెప్ట్ ఉన్నాం. అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు, సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే అపోజిషన్ నేను వేరే చూపించవచ్చు. దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పుంటే కూడా నేను సరి చేసుకుంటాను కూడా ప్రయత్నం చేస్తాను. ప్రజలను కూడా తప్పుపట్టని చెప్పిన అవసరం లేదు. కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది. దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినట్టే వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్పాను. సారీ అన్న, కన్ఫ్యూజ్ అయ్యాడు, అంతేగాని మరొకటి కాదు. పెద్ద తేడా కూడా లేదు. ఎంపీకి లక్షలు వచ్చాడు, 14,000 మైనస్. తన గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని
వారి కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని ఎన్నికల విజయం సాధించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకుల చేతుల మీదుగా కార్యకర్తల కుటుంబాలకు నగదు చెక్కులు అందజేశారు. అనంతరం నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, శరణి, అల్లుడు పునీత్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెజారిటీలో మనం 5వ స్థానంలో ఉన్నాం. మెజారిటీ పోలైన ఓట్లు పర్సంటేజ్ చేస్తే పోలైన ఓట్లు మనకి 1,70,000 1,70,000. అందరికీ పేరు పేరున 10 నియోజకవర్గాలకి 10 నియోజకవర్గాలు గెలిపించిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి ఈరోజు మీరందరూ ఎంతోమంది రాజకీయ నాయకుల్ని చూసుంటారు. రాజకీయ నాయకుల్ని చూసి ఓట్లు ముందే కనిపిస్తారు వీళ్ళు, ఓట్లు తర్వాత ప్రజల గురించి కానీ ఆ రాజకీయ నాయకుడికి పనిచేసిన కార్యకర్తలను కానీ విస్మరిస్తారు అని ప్రగాఢ నమ్మకం అందరికి. ఎందుకంటే మేము ఎప్పుడైనా పోయినప్పుడు కానీ చెప్తుంటారు, ఏమైనా ఎలక్షన్ అప్పుడు కనిపించారు, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చామా అని. ఇవన్నిటికీ భిన్నంగా ఈ రోజు మాజీ మంత్రి నారాయణ గారు ఈ నగర ప్రజలు తన పైన చూపించిన ప్రేమ అభిమానం ఈ రాష్ట్రంలోనే పర్సెంటేజ్ ప్రకారం చూస్తే 175 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో పెట్టారు ఈ నగర ప్రజలు. వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఈ రోజు ఎలక్షన్ ముందు చాలా మంది వాగ్దానాలు చేస్తారు, ఓట్లు వేయించుకునే ముందు. ఈ రోజు నారాయణ గారు గెలిచిన తర్వాత దాదాపు 73,000 ఓట్లు మెజారిటీతో నెల్లూరు నగర ప్రజలు ఒక ప్రేమతో, ఒక అభిమానంతో, ఒక నమ్మకంతో నారాయణ గారికి దిగ్విజయం. ఈరోజు ఈ నెల్లూరు చరిత్రలోనే ఎప్పుడు ఇంత పెద్ద మెజారిటీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చింది లేదు. నెల్లూరులో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు. అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణిని కోల్పోయారు. అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. అదేవిధంగా రేపు ప్రభుత్వం వస్తే వాళ్ళ ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ప్రభుత్వం చేయగలిగినవి చేస్తుంది. కొన్ని చేయలేవు, కొన్ని లీగల్గా కుదరవు. లీగల్గా చట్టంగా ఏదైతే చేయగలమో అది చేస్తుంది. అవి కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఇష్యూస్ వస్తుంటాయి. అటువంటప్పుడు కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో హెల్త్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు వర్క్ చేశారో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కొంత ఆదుకుంటాం అనే ఉద్దేశంతో మా యొక్క కుమార్తెల్ని, అల్లుడిని, మా మిసెస్ని, మా బ్రదర్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కలిసి ఒక 10 crores per year ఈ యొక్క కార్యకర్తల కోసంగా ఒక నిధిని పెడతాం, వాళ్ళని చేయమని చెప్పాను. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. దాని మధ్య యాక్చువల్గా ఆలి అనే ఒక కార్యకర్త 42వ డివిజన్, వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయితే ఒక 5 lakhs ఇచ్చాము. ఈరోజు మరొక 3 కార్యకర్తలు ఖాదర్ భాష, వీరికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ జరగాలి, అది నెల్లూరులో ఎక్కడ
చేయరు. అది చెన్నైలో కొన్ని హాస్పిటల్ని చేస్తారు. దానికి హార్ట్ సర్జరీ, దానికి దాదాపు 17 లక్షల వరకు వాళ్ళు అవుతుందని చెప్పారు. దానికి కానీ ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు చెక్ని 10 లక్షల రూపాయలు చెక్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని జనం తిరస్కరించారని, మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి సొంత బలం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ఆరోపించారు. కడపలోని పాత ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్యలో ఓటమి, వారణాసిలో మెజార్టీ తగ్గడం బీజేపీని ప్రజలు తిరస్కరించారనే దానికి నిదర్శనమని చంద్రశేఖర్ వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సుబ్బమ్మ, మనోహర్, రామ్మోహన్, శ్రీనివాసులు రెడ్డి, దస్తగిరి రెడ్డి, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం యొక్క ఏకఛత్రాధిపత్యానికి ప్రజలు తిరస్కరించినారనేటువంటిది ఈ ఫలితాలు వెల్లడిస్తా ఉన్నాయి. రెండోది, అయోధ్యను అడ్డుపెట్టుకొని దేశమంతా 400 ఎంపీ సీట్లు సాధించాలనుకున్న మోడీకి అయోధ్య అంతర్భాగమైనటువంటి ఫైజాబాద్ ఎంపీ బీజేపీ ఓడిపోయింది. అలాగే నరేంద్ర మోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి 2019 ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల మెజార్టీతో వారణాసిలో గెలిస్తే ఇప్పుడు 1 లక్ష మెజార్టీకి తగ్గిపోయింది. ఈ ప్రజల యొక్క నాడి చూస్తే బీజేపీని తిరస్కరిస్తున్నారు, బీజేపీని ఓడిస్తున్నారు అనేటువంటిది తేటతెల్లమవుతా ఉంది. అలాగే ఈరోజు దేశంలో ప్రజలు గెలుస్తున్నారు, మోడీ భావోద్వేగ రాజకీయాలు ఓడిస్తున్నారని చెప్పి తెలియగానే నరేంద్ర మోడీ బీజేపీ అనుకూల క్రోనీ క్యాపిటలిస్ట్ కార్పొరేట్ కంపెనీలు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల పైచులకు మధ్యతరగతి ప్రజల షేర్ల మార్కెట్ బాగా తగ్గించారు, నష్టపరిచారు. దీనిపైన పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ విచారణ జరిపి ఆ కంపెనీల యొక్క గుర్తింపును రద్దు చేయాలా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలా, నష్టమైనటువంటి మధ్యతరగతి ప్రజానికానికి నష్టం పూర్తిగా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే నరేంద్ర మోడీ 18వ సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలను విచ్ఛిన్నం చేయడానికి, అణచివేయడానికి సిబిఐను, ఈడీని ఉపయోగించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విపక్షాల ముఖ్యమంత్రులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయినప్పటికీ కూడా బీజేపీకి సానుకూలమైన ఫలితాలు రాలేదు. 2019లో 303 ఎంపీ సీట్లు ఉంటే ఇప్పుడు 240కి తగ్గింది. 63 సిట్టింగ్ సీట్లు బీజేపీ కోల్పోవడం జరిగింది. ఇది బీజేపీ పతనానికి నిదర్శనం అనేటువంటిది సిపిఎం పార్టీ చెప్పదలుచుకున్నది. అలాగే ఈరోజు ఉత్తరప్రదేశ్లో, అలాగే హర్యానాలో, అలాగే తమిళనాడులో, రాజస్థాన్లో బీజేపీకి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరిచి దేశంలో ఉన్నటువంటి జాతి సంపద, గ్యాసు, పెట్రోల్, డీజిల్ సహా అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నది, ఆపాలా. అలాగే ఎల్ఐసి, అట్లాగే రైల్వే, రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో జనసేన నాయకులు నయీం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భంగా నయీం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి మన గూడూరు పట్టణంలోనే 50 మందికి పేదవాళ్ళకి బిర్యానీ అన్న ఇవ్వటం అనేది నేను ఎంచుకున్నాను. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ఒక 50 మందికి మేము ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పగలుగుతాము,
అంతేకాదు ముందుగా మన గూడూరు ప్రజలకు మరియు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి మన జనసేన పార్టీ మరియు టీడీపీ మరి బీజేపీ కలిసి కూటమిగా నిలబడి గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఈ 4.5 సంవత్సరం మన అవినీతి ఎలా ఉందనేది అందరూ చూశారు. ఆ అవినీతి ఇవన్నీ తరం కొట్టడానికే జనాలే ఇదిగిపడిపోయి ఈరోజు మనకు 4.5 సంవత్సరం ఇదిగిపడుతున్న జనాలు మంచి మెజార్టీతో ప్రతి ఒక్కరిని గెలిపించి ఈరోజు అసెంబ్లీకి తీసుకుపోతున్నారు. దానికోసంగా ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేకంగా గూడూరు జనసేన పార్టీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా నాకు ఈ 10 సంవత్సరాల అన్నదానానికి సహకరించిన నా ఆల్ ఇస్లాం పౌరులు పనిచేసిన ప్రతి ఒక్కరి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి జనసేన పార్టీ పేరు మీదుగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు మరి మెగా అభిమానుల పేరు మీదుగా ముందుకెళ్ళి ప్రజలకి ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో దాని ముందుకు పోయి చేయాలని చెప్పి. గూడూరులో బంగారం వెండి ధరల్లో పెద్ద మార్పు ఉండడం లేదు. గత కొద్ది రోజులుగా 100-200 రూపాయల తేడాతో కొనసాగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 72,150 రూపాయలు, అలాగే 8 గ్రాముల బంగారం ధర 55,800 రూపాయలుగా ఉందని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలరీ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అదేవిధంగా వెండి గ్రాము ధర 97 రూపాయలుగా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెళ్లకూరులో బగ్గుమన్న రాజకీయ కక్షలు తమపై దాడులు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో వైకాపా నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు. పోలీసులతో చర్చించిన కిలివేటి సంజీవయ్య. మంచి మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటా. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన తాజా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంతో పాటు పాత విద్యా విధానాన్ని అమలు చేయాలని గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన యూటీఎఫ్ నాయకులు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని వెంకటగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ నాయకులకు స్పష్టం చేసిన తాజా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.